తెలంగాణ పాలిటిక్స్ లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో పవర్లో ఉన్న టీడీపీ తెలంగాణలోనూ పాగా వేయాలని పక్కా స్కెచ్తో ముందుకు వెళుతోంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఓ గ్రేటర్ నేత టీడీపీలోకి జంప్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఎవరా నేత? ఆయనతో పాటు మరికొందరు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారా? తెలంగాణ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఆయన్ను ఆహ్వానించారు. అయితే ఈ భేటీ తర్వాత తీగల కృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబుతో ఎమ్మెల్యేల భేటీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబేనని కొనియాడారు ఆయన. త్వరలోనే పెద్ద ఎత్తున టీడీపీలో చేరికలు ఉంటాయన్నారు. ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. తీగల కృష్ణారెడ్డి రాజకీయ జీవితం టీడీపీ నుంచే ప్రారంభమైంది. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత పరిణామాలతో బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పైగా 2023 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత గూడు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు చంద్రబాబును కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే ఎమ్మెల్యే మల్లారెడ్డి వెళ్లిపోయారు. వాస్తవానికి బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి మల్లారెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో మల్లారెడ్డి ఈ పదవిపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. పైగా ఏపీ సీఎం చంద్రబాబుతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో వేరే కారణంతో చంద్రబాబును కలిసినప్పటికీ ఆయన భేటీపై మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే మల్లారెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ మారతారా అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో టీడీపీ బలపడేందుకు చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే గతంలో తెలంగాణ టీడీపీలో యాక్టివ్ గా ఉన్న నేతలు వివిధ కారణాలతో ఆ పార్టీ వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.